డిజైన్ చేసి ఈ ప్రోగ్రామ్ పిల్లల్లో ఒక రకమైనటువంటి మార్పు, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఆలోచనతో మనం ముందుకు తెచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ గారికి నా తరఫున మీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ తపనంతా ఒకటి ఏంటంటే మనం రెగ్యులర్ గా చదువుకుంటున్నటువంటి ఎడ్యుకేషన్ తో పాటు ఈనాడున్నటువంటి పోటీ ప్రపంచంలో మనం సరిగ్గా పట్టుకొని మన లక్ష్యాన్ని సాధించడానికి కావలసినటువంటి వ్యక్తిత్వాన్ని, దానికి కావలసినటువంటి సృజనాత్మక శక్తిని, దానికి కావలసినటువంటి ప్రయాణాన్ని రూపుదిద్దుకోవడానికి ఈ రకమైనటువంటి ప్రేరణాత్మకమైనటువంటి ఉపన్యాసాలు దోహదపడతాయని భావించారు. జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యప్పుడు కూడా తో పాటు ఈ అదనంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని పెట్టారు. తప్పకుండా ఇలాంటి మోటివేషన్ క్లాసెస్ అనేటువంటి మన విద్యార్థుల్లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్. పర్సనాలిటీ అంటే ఏంటి ఆయన చాలా డీటెయిల్గా మీరు ఎట్లా చెప్తారు. బట్ ఇట్స్ లైక్ ఏ బిస్కెట్ ప్యాకెట్ అనుకోండి. బిస్కెట్ ప్యాకెట్ లో బిస్కెట్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, దట్ ఈస్ పర్సనాలిటీ. అంటే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు ఇది చూసుకుంటే యూ మస్ట్ బి స్మైలింగ్, యూ మస్ట్ బి వెల్ బిహేవ్డ్, అంతే కదా, నీట్గా డ్రెస్ వేసుకొని పోవాలి. సో హౌ యూ లుక్ లైక్ పర్సనాలిటీ, మీ బిహేవియర్ ఎట్లా ఉంది, మీ గెటప్ ఎట్లా ఉంది, ఫస్ట్ ఇంప్రెషన్ లో ఎలాంటి ఇంప్రెషన్ మీరు ఇవ్వగలుగుతా ఉన్నారు ఎగ్జామినర్ కానీ ఇంప్రూవ్ కానీ. దిస్ ఈస్ పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. కానీ బిస్కెట్ ప్యాకెట్ కవర్ బాగా ఉంది, అట్రాక్టివ్ గా ఉంది. కాబట్టి పర్సనాలిటీ ఉంటే పర్సనాలిటీలో కూడా చాలా తేడా కనిపిస్తాం. అందుకోసం మన వేలు ఎంత లోతుగా ఉంటే, మన క్యారెక్టర్ ఎంత డీప్ గా ఉంటే అంత మంచి పర్సనాలిటీ. అంటే ఈ వెస్టర్న్ కంట్రీస్ కార్పొరేట్ సెక్టర్ వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎంప్లాయబుల్ స్కిల్స్ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం. కమ్యూనికేషన్ అని, లీడర్షిప్ అని, మేనేజ్మెంట్ స్కిల్స్ అని, మైండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అని, టీమ్ లీడర్షిప్ అని, ఇలా రకరకాల స్కిల్స్ మాట్లాడుతూ ఉన్నాము. బట్ బేసిక్ గా ఏంటంటే ఇట్ ఈస్ ఎ మాస్క్. పర్సనాలిటీ ఈజ్ ఎ మాస్క్. రియాలిటీ ఈజ్ అవర్ క్యారెక్టర్. క్యారెక్టర్ మేక్స్ అవర్ డెస్టినీ. డెస్టినీ ఇస్ నథింగ్ బట్ అవర్ లైఫ్. సో అల్టిమేట్ గా లైఫ్ గురించి మనం డిఫైన్ చేయాలంటే లైఫ్ ఈజ్ నథింగ్ బట్ థాట్స్. అల్టిమేట్ ఇక్కడ మొదలవుతుంది. whether you call it brain or mind, both are same. Both are same. Format is different. Functional గా మనం మైండ్ అంటాము, anatomical గా బ్రెయిన్ అంటాం. Both are same. So power of human mind is ultimately important. ఏం మాట్లాడినా ఏం చేసినా ultimately it comes to the soul. Ultimately ఏంటంటే we have to grow beyond our comfort. మనమంతా బతుకుతా ఉంది కంఫర్ట్ జోన్. ఉదయం ఇండియన్ ప్లేస్ హ్యాపీగా ఉంటుంది కదా, సినిమా చూస్తే హ్యాపీగా ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ తింటే హ్యాపీగా ఉంటుంది. దేర్ ఆల్ కంఫర్ట్. బట్ హౌ లాంగ్ యూ విల్ బి కంఫర్ట్ జోన్? మనకు జీవితం ఉంది, జీవితానికి ఒక పర్పస్ ఉంది, మనకు లోపల ఒక డిజైర్ ఉంది. వి విల్ ఆల్సో హ్యావ్ సమ్ స్ట్రెంగ్త్. డోంట్ ఫోకస్ ఆన్ యువర్ వీక్నెసెస్, ఓన్లీ స్ట్రెంగ్త్. What is available in you? Focus on this. Try to find out. మీరు మీతో గడపండి, మీ స్ట్రెంత్ అయితే కనుక్కోండి. ఆ స్ట్రెంత్ బట్టి మీ గోల్ డిసైడ్ చేసుకోండి. ఇఫ్ యువర్ గోల్ అండ్ డిజైర్ ఆర్ సేమ్, యు ఆర్ ది హ్యాపీయెస్ట్ పర్సన్. సో ఫైండ్ అవుట్ యువర్ డిజైర్, ఇన్నర్ ఎర్త్. Based on that you have a goal. Goal becomes your dream, goal becomes your vision. Unless future is inspiring, just deciding goal will not be helpful. Your vision should inspire, your dream should inspire, but all said and done, you need to have passion. Passion లేని జీవితంలో మనం ఏం చేయలేం. ఒక కసి, ఏదో చేయాలన్న తపన. ఏ జంతువు బతికిది, పుడతాము, చస్తాము. వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్? పొద్దులు లేవడం, మన పని చేసుకోవడం, 24 గంటలు గడిచిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ డే కమ్స్. రోజులు గడిచిపోతా ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. వాట్ ఇస్ దట్? హౌ టు డిఫైన్ యువర్ ఓన్ సక్సెస్? నోబడీ ఎల్స్ కెన్ డిఫైన్ యువర్ సక్సెస్.
Ignore others' comments. Don't bother about anybody. Stand by yourself. Be self-confident. నీలో ఉన్న ఏదైతే మెంటల్ బ్లాక్స్ ఉన్నాయో యూ కమ్ అవుట్ ఆఫ్ దిస్, యూ బ్రేక్ దెమ్. ఐ కాంట్ డూ ఇట్ అనే దాన్ని మీరు బ్రేక్ చేయండి. యు హావ్ టు సే ఐ క్యాన్. వై నాట్? వెన్ ఎవ్రీబడి ఇన్ ద సిస్టమ్ కెన్ డూ ఇట్. ఇఫ్ యు అబ్జర్వ్ సొసైటీ, దోస్ హు హావ్ బికమ్ సక్సెస్ఫుల్. పూర్ణ హెస్ క్లైంబ్డ్ ఎవరెస్ట్ మౌంటైన్. ఎవరండి పూర్ణ? చిన్న అమ్మాయి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, నిజామాబాద్ జిల్లా బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, Mount Everest. How it's possible? And what can happen to everybody, it can also happen to you. It is transformation that has to happen. It has to trigger transformation in you. The caterpillar becomes butterfly. We call it transformation. Caterpillar becomes a butterfly. Same caterpillar, it prepares. There is a pain. You can't పగలగొట్టుకుని బయటకు వచ్చినప్పుడు caterpillar will have lot of pain. No pain, no gain in our life. తప్పదు. It's like a stone and statue. Stone like a statue ఎట్లా అవుతుంది? స్టోన్ బద్దలు కొట్టారనుకోండి ఏమవుతుంది? ముక్క అవుతుంది. అదే స్టోన్ మీరు ఉలిబట్టి తొలిచారనుకోండి, statue. Then we worship that same stone. అర్థమైందా? అదే స్టోన్ మీరు పగలబెడితే ముక్కలు అవుతుంది. గుడిలో మీరు కాలు కింద తొక్కుండా పోతారు గుడిలో. సేమ్ స్టోన్, వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఏదో కొండ దగ్గర తీసుకొస్తాం, ఒక రాయి అక్కడ స్టోన్ అవుతుంది, దాన్ని తొక్కుండా వెళ్తాం, దాని మీద కూర్చుంటాం, దాని మీద కొబ్బరికాయ కొడతాం, ఇంకో స్టోన్ స్టాచ్యూగా మారింది. బికాస్ ది స్టాచ్యూ ఏదైతే స్టోన్ ఉందో దాన్ని ఉలిపెట్టి చెక్కారు. ఇట్ హస్ గాన్ అండర్ సమ్ పెయిన్. Please, without pain you cannot get anything. But it is temporary. And this is the stage of your life. You have to reprogram your life now. Whatever programming has taken place in your life, it is done by somebody else. Your parents, your teacher, your friends, your society. Nobody else. If you make company with people who have negative opinions, then all negativity gets into your mind. Ignore other comments. ఒక చెట్టు మీదకి కప్పలను ఎక్కుతా ఉన్నాయి. ఒక చెట్టు ఆ కప్పలు ఎక్కుతా ఉంటే ఎక్కుతుందని ఏది ఎక్కలేకపోతుంది పైకి, ఆయన కింది పడిపోతా ఉన్నాయి. ఒక చిన్న కప్ప టగడగా వచ్చింది, పైకి ఎక్కిందట, పైకి ఎక్కి కిందికి వచ్చిందట. పెద్ద కప్పలని పరేషాన్ అయిపోయింది. హౌ యు కుడ్ వైట్ వాట్ అంటున్నారు చిన్న కప్ప. ది సీక్రెట్ ఈజ్ ఇట్ ఈస్ ఎ డెఫ్ ఫ్రాగ్. It is a deaf frog. దానికి వినిపించవు కాబట్టి ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. నేను వెళ్ళిపోయి తెగేసి నేను కూడా నురిగేది చాలా కాదు. డోంట్ బాదర్, జస్ట్ ఇగ్నోర్ దెమ్. You decide what is your strength and go by your goals. That is the ultimate message. Passion ఎట్లా అంటే you put number of zeros here. ఒకటి పెడితే ఎంత తేడా వస్తుంది? That becomes your passion. So passion is equal to putting one at left side. You put any number of zeros, no value. You put one here, entire thing changes. So passion is like you. Unless you have passion, nothing will happen. And nobody can change you except yourself. We have already learned in our previous sessions who is responsible for our life. Ante, name is responsible. Nobody else. You cannot blame parents. You cannot blame teacher. Anybody. We are only responsible and take the responsibility and move. Life is like a cinema. You have to make your own cinema. You become scriptwriter, director, musician, choreographer, everything, and make your own cinema. And you are the hero, nobody else. Not those fellows whom you are making heroes in the cinemas. You become your hero in your life and make your own cinema. Cinema is unique to each and every individual. You have unique talents. Every one of here is having some talent.
ఐడెంటిఫై ద పొటెన్షియల్ అండ్ గో బై దిస్. అదర్వైజ్ ఒక 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఇఫ్ యు లుక్ బ్యాక్, అలా చేయాల్సింది. ఇఫ్ యు గో టు ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ ఇంటర్వ్యూ పీపుల్, ఏం చేయాల్సింది, మీకు ఏం జరిగింది, ఎవ్రీబడి సేస్ అబ్బా నేను అప్పుడు తప్పు చేసిన జరగాల్సింది, అలా చేయాలి ఉండాల్సింది, నేను ఆ ప్రొఫెషన్ ఎన్నుకోవాల్సింది ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. వాట్ ఈస్ యూస్? మొత్తం నీ జీవితం అయిపోయింది, నీకు ఏది ఇష్టమో ఏది డిజైరో నువ్వు చేయలే. You become old now, entered an old age home. There is a huge stories on that. జనాలు చనిపోయే ముందు there is one terminally ill ward అని అమెరికాలో ఒక terminally ill people కు వార్డ్ ఓపెన్ చేశారు. ఒక నర్సు 20 సంవత్సరాలు పనిచేసింది. జస్ట్ బిఫోర్ దే డై అక్కడ వెళ్తారన్న పేషెంట్ వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి ఒక పుస్తకం రాసింది, బ్యూటిఫుల్ బుక్. వాళ్ళు ఏమన్నారు, I should have lived my life. నేను నా జీవితాన్ని నేనే గడపాల్సింది. I should have loved people. I should have loved myself. నేను చేసే బాగుంది అది జీవితం అంది. She wrote a good book after interviewing people. So ultimately our life goes on. రోజులు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి, అన్ని గడిచిపోతాయి, and our life will come to end. And you are in the crossroads now. You are in the post-graduation. Now you have to decide. Okay, 2 years ఏముంది? All you have to sacrifice for 2 years. Any comforts, any luxuries, forget over 2 years. Nothing will happen. 4 years, no problem. But work on some goal of your desire, of your strength, of your talent, whatever it is. I have in my all sessions, I have not mentioned anything to you. You become an IAS officer? No. You become this? No. You become an entrepreneur, it doesn't matter. Becoming an entrepreneur, you have to pay huge money. మనం ఏమనుకుంటాం అందరం, బాగా పెద్ద ఇండస్ట్రీ పెట్టి ఎంటర్ప్రెన్యూర్ అయిన వాళ్ళు బాగా లక్షల కొద్ది కోట్ల కొద్ది ఇన్వెస్ట్ చేస్తారు అనుకుంటాం. మీకు తెలుసా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, he has started his company in a small flat. Are you aware? Only 10 employees. 10 years నడిచింది ఇన్ఫోసిస్ కంపెనీ, నారాయణమూర్తి పెట్టింది. 10 years నడిపిన తర్వాత కొంతమంది వెళ్ళిపోయారు. It was his passion. He wanted to give employment to a lot of youth. That was his passion, Narayanamurthy. Now it is one of the huge IT company, thousands of employees. Who was Ambani? He was a petrol bunk vending boy. Petrol bunk kurradu Ambani. Now yes, you see a huge empire. Ambani. Nirma, Kassanbhai Patel, cycling మీద ఏకి నిర్మా ప్యాకెట్ అమ్ముకున్నాడు. He had that passion. ఆ ప్యాకెట్ అది తయారు చేసి కంపేర్డ్ విత్ మార్కెట్ ఉండడానికి దానికి చాలా తేడా ఉంది, చాలా చీప్ ఉంది అతను. He started selling on bicycle. So ultimately he has worked on that item and he became a big, he employs about 10,000 people now. So let it be anything, any field, it only requires sankalpa, nothing else. You decide whatever you become, you will become. I am telling you. I wanted to become one senior officer, one civil servant. I become, that's all. And my life itself is a model for you. That's my background. I am a middle class family. What is the difference? You can also become an IAS officer. Career is Shubhitaniche. Career is our passion. You follow it, but you should have relatively powerful goal. Then only you can say you are successful in whatever field you choose. Be yourself. You are a unique person. Be yourself. అంతేగాని వేరే వాళ్ళు, you are driving a vehicle. Assume that you are driving a vehicle. నువ్వు డ్రైవ్ చేస్తా ఉంటే పక్కన ఉన్నవాడు ఆ బ్రేక్ వేయు, ఈ యాక్సిడెంట్ నొక్కు అంటే కొడతాను. How it's possible? You have to use your own brake. You have to use your own accelerator.
You have to see front glass లో ఏం కనిపిస్తుంది, దట్ ఈస్ ఫీచర్, దట్ ఈస్ విజన్. వేర్ మిర్రర్ ఉంటుంది, దాంట్లో ఏం జరిగింది, పాస్ట్ యూ డిస్ట్రాయ్ బట్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ఇట్. పాస్ట్ ఈజ్ ఎ ఫీడ్బ్యాక్, పాస్ట్ ఈజ్ ఎ నాయిస్, future is there waiting for you, and entire world is looking there. There are umpteen number of opportunities in the world. You feel that there is no opportunity. You don't know what are the opportunities. There is a mismatch between your capability and the person who wants you. There is a mismatch. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడండి, ప్రైవేట్ కంపెనీ పోతాడు, వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, నువ్వేం చేస్తావు, సార్ నాకు ఉద్యోగం లేదు సార్. What is this relevant for that fellow? It's an entrepreneur. It's a company. It's a commercial venture. What is his expectation? You have to understand that whenever you go for interview with any company, why that company is there, why that company is taking you. You appreciate his work. What are his requirements? But ఏం కావాలి నీకు, మంచిగా మాట్లాడాలా, you have to smile, ఎవరైనా వస్తే మంచి రుచి చేసుకున్నాలి. You need to have some, team building skill. You need to have some leadership characters. That's all. He has some expectation of something. There are problems with the It is not IQ, it is EQ which has become important. For a company owner, your EQ is important. Your degree just is throwing away. It's only qualification. Qualification is nothing. Qualification doesn't mean education. Qualification is only a license. It's a minimum. Punadi, oka building ku punadi, foundation, that's all. That means aim kartavo, that is your education. So, apart from academics, what is that you have learned in your life? What are your skills? నిజంగా నీ జీవితంలో ఏం నేర్చుకున్నావు, పుస్తకాలు పక్క పెట్టు. పుస్తకాలు దేవుడు నువ్వు పెట్టు, ఎగ్జామ్ రాసినా 90% వచ్చింది, తెచ్చుకున్నావు డిస్టింక్షన్, గవర్నమెంట్. But what is the use for your life? What is its use for my company? What is the skill you have? Is the issue. So you understand the fellow who is employing you, and prepare yourself to understand his objective and work on this. I am happy that Nagesh Garu has agreed for today's session, and I hope that it will be totally fruitful. And I wish you all the success. God bless you. పక్షి ఒక రెక్కతో ఎగరలేదు, పక్షికి 2 రెక్కలు ఉన్నాయి. ఒక రెక్కతో ఎగిరే పక్షి లేనే లేదు, ఉండదు కూడా. అట్లనే మనిషికి 2 రెక్కలు ఏంటంటే, ఒకటి క్వాలిఫికేషన్, రెండవది పర్సనాలిటీ. ఈ 2 రెక్కలు ఉంటేనే మనం లైఫ్ లో ఎగిరి పైకి పోతూ ఉంటాం. హ్యూమన్ బీయింగ్ లో ఏం చూస్తారు చూద్దాం. నాలెడ్జ్. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ లో మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ కానీ లేకపోతే ఖచ్చితంగా మనం దేనిని పనికిరాము. వాపస్ వచ్చినప్పుడు వాళ్ళకి హెచ్ఆర్ మేనేజర్ చిన్న మాట చెప్పి పంపిస్తున్నారు. అలాంటి వాళ్ళు నా దగ్గర కౌన్సిలింగ్ వాళ్ళు చెప్పేది ఏంటో తర్వాత చెప్తారు. నాలెడ్జ్ లేకపోయినా కష్టం. అలాగే నెక్స్ట్ వచ్చి ప్రొయాక్టివ్ నేచర్. ప్రో అంటే ఇన్ ఫేవర్ ఆఫ్, ప్రోయాక్టివ్ యాక్షన్ కి, పాజిటివ్ యాక్షన్ కి ఫేవరబుల్ గా ఉండడం అనే నేచర్ ని ప్రోయాక్టివ్ నేచర్ అంటారు. అంటే ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే ప్రోయాక్టివ్ గా ఉండాలి అంటారు. అలా ఉన్న వాళ్ళని ప్రోయాక్టివ్ నేచర్ అంటారు. అది ఉండాలి. నెక్స్ట్ హ్యూమన్ స్కిల్స్. హ్యూమన్ స్కిల్స్ మనకి 6 హ్యూమన్ స్కిల్స్ ఉంటాయి. హ్యూమన్ స్కిల్స్ చాలా ఉంటాయి, ముఖ్యంగా 6 ఉంటాయి. ఈ 6టిని మీరు జాగ్రత్తగా మాస్టర్ చేయాలి. అవి ఏంటో రాసుకోండి. ఒకటి మైండ్ మేనేజ్మెంట్. మైండ్ మేనేజ్మెంట్ అంటే మైండ్ ని మనం ఎలా నిర్వహించాలి. మైండ్ అంటే ఏంటి, ఒక బండిల్ ఆఫ్ ఇంప్రెషన్స్. మన థాట్ ప్రాసెస్ ని మనం ఎలా కావాలి చేసుకోవాలి. మన థాట్ ప్రాసెస్ అంతా మన చేతిలో ఉంది. మీ అందరికీ ఒక అపోహ ఉంది, ఏంటంటే థాట్స్ వస్తాయి జాగ్రత్త. అవునా కదా, థాట్స్ వస్తున్నాం.
థాట్స్ వస్తాయా? వస్తాయి కదా? వస్తాయి. ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మైండ్లోకి వెళ్ళి వస్తాయా? మైండ్లోకి వెళ్ళి మనం తీసుకొస్తాం. థింకింగ్ అదే థింకింగ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? థాట్స్ లో ఓకే, ఒక చిన్న మాట చెప్తాను మీకు. హైదరాబాద్ లో బస్ ఎక్కాం అనుకున్నాం, నిజామాబాద్ వచ్చేసి మరి ఏమంటారు? నిజామాబాద్ వచ్చింది, నిజామాబాద్ వచ్చింది, నిజామాబాద్ వచ్చింది అంటారు. నిజామాబాద్ ఎక్కడ వస్తారా? మనమే నిజామాబాద్ ఇంకా నిజామాబాద్ వచ్చిందట. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, ఎప్పుడు ఎక్కడ పోకపోతే అట్లాగా థాట్స్ వస్తాయి. వస్తాయి థాట్స్ రావు, మనమే సృష్టిస్తాము. అయితే కొన్ని విషయాలు గుర్తొస్తాయి, కొన్ని విషయాలు గుర్తొస్తాయి, వాటిని దాటకూడదు. కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఆ గుర్తొచ్చినప్పుడు అవును ఇప్పుడు గుర్తొచ్చినది అని చెప్పి స్టార్ట్ చేస్తాను. నేను ఏం పర్లేదు స్టార్ట్ చేసి ఇప్పుడు తాతకి ఎన్నిసార్లు ఈ తాత వస్తుంది తాత వస్తుంది నేనేం ఏదో గుర్తొచ్చింది. సపోజ్ మీరు చాలా సీరియస్ గా ఎగ్జామినేషన్ రాస్తున్నారు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ రాయాల్సింది చాలా ఉంది, సీరియస్ గా రాస్తున్నారు, అప్పుడు ఏదో గుర్తొచ్చింది అని చెప్పి రాస్తారా? లేకపోతే వస్తున్నది తాత వస్తున్నది తాత వస్తున్నది వచ్చేసినది వచ్చేసినది అని ఎప్పుడైనా అనుకుంటా రాసుకుంటూ ఇంకా టైం అయిపోతుంది. అంటే థాట్స్ ప్రాసెస్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అనేక విషయాలు గుర్తొస్తూనే ఉంటాయి. ఓసారి పట్టించుకుంటూ ఓసారి పట్టించుకోండి. అంటే పనులోని పనులేనోడే పట్టించుకుంటాడు, అంటే ఏం పర్లేదు. మీరు ఆలోచించాలి, ఎక్కడికి వెళ్ళి వస్తలేదు. నేను చంద్రబాబు దగ్గరికి మనకు గుర్తొచ్చినప్పుడు పని లేనోడు ఏం చేయాలో తెలియదు, ఆలోచిస్తాడు. సో థాట్స్ రావు. ఇన్స్పెక్టబుల్ మైండ్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్, ద వే వి విష్. మనకు కావాల్సిన విధంగా ఆలోచించడం అనేది మైండ్ మేనేజ్మెంట్. రెండవది హ్యూమన్ రిలేషన్స్. హ్యూమన్ రిలేషన్స్ లో మళ్ళీ రెండు ఉంటాయి, ఇంటర్పర్సనల్ రిలేషన్స్, ఇంట్రాపర్సనల్ రిలేషన్స్. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటే ఏంటంటే ఇద్దరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడు మనం ఏ విధంగా మన రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఇంట్రాపర్సనల్ రిలేషన్స్ అంటే తన గురించి తను ఆలోచిస్తుంది. అంటే నన్ను నేను ఎలా ట్రీట్ చేసుకుంటున్నాను, నా గురించి నేను ఏమనుకుంటున్నాను, నా మీద నాకు రెస్పెక్ట్ ఉందా లేదా అనేది ఇంట్రాపర్సనల్ రిలేషన్స్. సో అది రెండు కలిపి హ్యూమన్ రిలేషన్స్ వస్తాయి. ఇక మూడో సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని, మొత్తం ప్రపంచాన్ని అంతటినీ రూల్ చేస్తున్నది ఈ స్కిల్. మీరు రేపు బాగా సక్సెస్ అవ్వాలని కూడా ఈ స్కిల్లో చాలా ఆరోగ్యంగా ఉండాలి. అది కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. నాలుగవది క్రియేటివ్ థింకింగ్. చాలా మంది చదువుకుంటారు, ఓన్లీ క్రియేటివ్ థింకర్స్ సక్సీడ్ ఇన్ లైఫ్. క్రియేటివ్గా ఆలోచించేవాడు. ఎంతోమంది సార్ చెప్పారు, పార్థసారథి గారు చెప్పారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మామూలుగా అందరిలాగే చదువుకున్నాడు ఆయన, కానీ కొంత క్రియేటివ్గా ఆలోచించాడు. ఈరోజు ఎంత పెద్ద సంస్థని, ఎన్ని వేల మంది పనిచేస్తున్నారు, ఎన్ని దేశాల్లో వాళ్ళ వర్క్ నడుస్తుంది, అది మనం అంచనా కూడా కట్టలేని స్థాయికి వెళ్తాం. ఇంకా ఐదవది మెమరీ. ఇది చాలా చాలా ముఖ్యమైనది, ఇది ఒక హ్యూమన్ స్కిల్. ఇక లాస్ట్ ఆరవది మనం ఖచ్చితంగా మాస్టర్ చేయాల్సింది అదేంటంటే టైం మేనేజ్మెంట్. మీకైనా, నాకైనా, బిల్ గేట్స్ కైనా, రోడ్డు మీద ఉన్న పిచ్చగాడికైనా రోజుకి
24 గంటలు మాత్రమే ఉంటాయి. ఈ 24 గంటల్ని మనం ఎంత చాకచక్యంగా వాడుకుంటాం అనేది టైం మేనేజ్మెంట్. కనుక ఈ 6 స్కిల్స్ ని మనం మాస్టర్ చేస్తే చాలు, పర్సనల్ ఎఫెక్టివ్నెస్ అనేది బ్రహ్మాండంగా వస్తుంది. ల్యాక్ ఆఫ్ డిజైర్, కొంతమందికి జీవితంలో కోరికలు ఉండవు. నువ్వు ఏం కావాలనుకున్నావు అంటే ఏమన్నా జాబ్ ఏదో వస్తుందా, ఒక గవర్నమెంట్ జాబ్ రావాలా, నెల అయినటువంటి జీతం రావాలా, నేను రిటైర్ అయినాక పెన్షన్ కావాలి, ఇక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇద్దరు మంచి పిల్లలు ఉండాలా, చదువుకోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి. రిక్షాని కూడా ఉంటుంది. ఏ స్కూల్లో చదువుకున్నది కదా, ఇది కేవలం కసి 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 డిసైడ్తో నేర్చుకోవాలని చెప్పి నేర్చుకున్నాడు. కనుక నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉన్నది. నేను ఫెయిల్ అవుతానేమో, మాట్లాడేటప్పుడు నేను ఫెయిల్ అవుతానేమో, నేను ఇలా అవుతానేమో, అలా అవుతానేమో, ఇలా అవుతానేమో అని అనుకోవడం మానేసి, నేను అలా అవడానికి వీల్లేదు కనుక ఏం చేయాలి, సాధన చేయాలి, సాధన చేయాలి, సాధన చేయాలి, ఏదైనా సరే నేర్చుకోవాలి, సాధన చేయాలి. పట్టుదలతో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఏమి ఫిక్టీషియస్ క్యారెక్టర్స్ కానీ, ఊహాతీతంగా కల్పించిన పేర్లు కాదు. అది ఇంట్లో నేను చెప్తున్నా, మా అమ్మ చదువుకోలేదు, మాది రూరల్ ఏరియా, నేను తెలుగు మీడియం సార్, ఇలాంటి మాటలు మాట్లాడదు. లేకపోతే మీరు ఇచ్చిన స్పీచ్ బాగానే ఉంది సార్, 2 రోజుల తర్వాత ఉండదు సార్, అవన్నీ అలా అది ఎందుకు అనుకోవడం ఇందాక చెప్పాను మీకు. అది ఇంతకుముందు మీరు వింటే సంతోషం, లేకపోతే నేను చెప్పింది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. రోజు మనకి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒకసారి కాకపోతే 6 సార్లు చేసుకోండి, 10 సార్లు చేసుకోండి. మీ మన శరీరానికి తిండి ఎలా అవసరమో మనసుకు కూడా సూచనలు అలా అవసరం అనే విషయాన్ని మర్చిపోవాలి. ఓకే, ఎలా చేయాలి? రైట్, ఎక్సలెన్స్. ఎఫెక్టివ్నెస్ కావాలంటే ఫస్ట్ మనం ఎక్సెల్ అవ్వాలి.